హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. లైక్ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి, రెండు ఫ్రీయే. నేను మంచిగా ఫుల్ వీడియో చూపిస్తాను. మీరు ఫుల్ వీడియో చూస్తే మీకు నాలెడ్జ్ వస్తుంది. అప్పుడు నాలాంటి యూట్యూబర్స్కి మీకు పనే ఉండదు, మీరే ఓన్గా ట్రేడ్ చేసుకోవచ్చు. నాకు ఏమే అది గైస్, ఇప్పుడు లైవ్ చేసి నేను కొన్ని టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది మనకు, ఓకే. బట్ అక్కడ కూడా నేను పెడుతున్నా. పాయింట్ ఏంటంటే మీరు ఈ వీడియోసే మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకు తెలుసా? ఈ వీడియోస్ నుంచి మీరు స్కిల్ డెవలప్ చేసుకున్నారనుకోండి, మీకు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. ర్యాండమ్ టెలిగ్రామ్ ఛానల్ వాళ్ళ దగ్గర, యూట్యూబ్ ఛానల్ అసలు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, మీరు సొంతంగా చేసుకోవచ్చు. సో అదే మన ఛానల్ మోటివ్. అందుకే నా వీడియోస్ అన్నీ చూడండి. నేను ఒకటే స్ట్రాటజీ నీట్గా చేపిస్తున్నా. డిసిప్లిన్ ఇంకా సైకాలజీ స్ట్రాంగ్ పెట్టుకొని ప్రాసెస్ ఫాలో అయితే మీరు డబ్బులు చేయగలుగుతారు, ఓకే. సో లెట్స్ స్టార్ట్ చేసే కన్నా ముందు డన్లో ఒక మంచి ఫీచర్ చెప్పిస్తాం, ఓకే. మీరు హోమ్లోకి వెళ్ళిపోయి స్క్రోల్ కిందికి చేశారనుకోండి, ఈక్విటీస్ అని ఉంటుంది. ఇక్కడ ఈక్విటీస్ క్లిక్ చేశారంటే స్టాక్స్ వస్తాయి ఇక్కడ, ఓకే. ఇక్కడ స్టాక్స్ ఉన్నప్పుడు అవుట్ పర్ఫార్మెన్స్, ఓకే, హై, లో, గెయినర్స్, అంటే ఈరోజు గెయినర్స్ ఎవరెవరని. ఫర్ ఎగ్జాంపుల్ నేను గెయినర్స్ క్లిక్ చేశాను చూడండి, ఇవన్నీ ఇన్ని పాయింట్స్ డిఫరెన్స్ వచ్చినాయి, ఓకే. ఇది క్లిక్ చేస్తే, ఓకే, ఇది వేరే విండోలో, ఓకే, గెయినర్స్. సో ఈ కంపెనీస్ ఈరోజు 5 పాయింట్స్ పెరిగి, ఇది చూడండి 2000 పాయింట్స్ పెరిగింది హిటాచీ ఎనర్జీ. అట్లా మీరు చూసుకోవచ్చు అనమాట. ఇగో చూసుకొని అది ఓపెన్ చేసుకొని దాని ఫండమెంటల్ చెక్ చేసుకోవచ్చు, ఓకే. దీని మార్కెట్ క్యాప్ ఎంత, ఓకే, లాస్ట్ వీక్ ఎంత ప్రాఫిట్ ఇచ్చింది, ఈ మంత్ ఎంత ప్రాఫిట్ ఆర్ లాస్ ఇచ్చింది, లాస్ట్ 3 మంత్స్, లాస్ట్ 6 మంత్స్ క్లియర్గా చూసుకోవచ్చు. కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇది మిడ్ క్యాపా, లార్జ్ క్యాపా అర్థమైపోతుంది. దాని తర్వాత సెక్టర్ ఏంది, క్యాపిటల్ గూడ్స్, సో గూడ్స్ రిలేటెడ్ అనమాట ఇది. సో అట్లా మొత్తం డీటెయిల్స్ తెలుసుకోవచ్చు, ఓకే. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏం లేదు, మీరు డైలీ సిప్ లాగా మ్యూచువల్ ఫండ్స్ డైలీ 2,000 1,000 వేస్తారు కదా, అట్లా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట, ఫిక్స్డ్ అమౌంట్ లాగా ఏదైనా స్టాక్స్ మీద. సో అట్లా మీరు స్టాక్స్లో అన్నీ చూసుకోవచ్చు. అవుట్ పర్ఫార్మెన్స్ అంటే ఎక్స్ట్రీమ్గా అసలు హైల కన్నా రప్పని లేచింది అన్నట్టు. సో హైస్, లోస్, గెయినర్స్, లూజర్స్ ఏంది, సో ఎవరెవరిది స్టాక్స్ కింద పడిపోయినాయి అన్నట్టు చూడండి, అన్ని లైన్గా వచ్చేస్తాయి అనమాట. దాన్ని బట్టి మీరు స్ట్రాటజీస్ క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి 52 వీక్ హై ఏ స్టాక్స్ వెళ్ళాయి, 52 వీక్లో ఏ స్టాక్స్ వెళ్ళలేదు, కింది పడిపోయాయి. టాటా మోటార్స్ పడిపోయింది చూడండి, 52 వీక్ లోకి పడిపోయింది, ఓకే. బై వాల్యూమ్, సో నంబర్ ఆఫ్ స్టాక్స్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఓకే. సో లెట్స్ నౌ జంప్ బ్యాక్. ఇదన్నీ ధన్లో జరుగుతుంది. సో ధన్లో మీరు రిజిస్టర్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ నా లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ లింక్ కూడా ఉంటుంది, రబా కొట్టేసేయండి, ఓకే. సో లెట్స్ స్టార్ట్. నిఫ్టీ ఏం జరుగుతుంది ఈరోజు? థర్స్డే రోజు, ఎక్స్పైరీ రోజు. థర్స్డేనే కదా ఈరోజు, చూసుకోండి థర్స్డేనే, ఓకే. సో మంచి బుల్లిష్ క్యాండిల్ అయింది గైజ్, ఈరోజు పైకి వచ్చింది. బట్ నాకెందుకో తేడా కొడుతుంది. రేపుకి మనకి ఫెడ్ మీటింగ్ కూడా ఉంది కదా, సాటర్డే రోజు మార్కెట్ ఓపెన్ ఉంటుంది అంటారు కొంతమంది, నాకు తెలియదు, బట్ చూద్దాం. ఓపెన్ ఉంటుంది అనుకుంటున్నాం. సో మ్యాక్సిమం ఇక్కడ దాకా రాగలుగుతుంది గైస్. ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోతుంది పైకి, లేదంటే కింది పడితే పెద్ద పడే ఛాన్సెస్ ఉంది. పుల్ బ్యాక్ అనుకోవచ్చింది. బట్ ఈరోజు బుల్లిష్ ఉంది కాబట్టి మనం బుల్లిష్ ట్రేడ్ చేసాం, ఓకే. సో ఇది ఇట్లా 30 మినిట్స్ క్యాండిల్లో చూడండి గైస్, అప్పర్ హైస్ చేసుకుంటూ పోతుంది చూడండి. ఇది 9:15 క్యాండిల్ పైకి వెళ్తుంది. ఇక్కడ సెల్లర్ జోన్ ఉంది చూడండి, ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు కింద పడ్డది, ఓకే. సో ఇక్కడ దాకా వెళ్ళొచ్చు, అక్కడ నుంచి మళ్ళీ హైడౌట్, ఓకే. సో ఇక్కడ దాకా అయితే మనం చూసుకుందాం. ఇది ఒకవేళ బ్రేక్అవుట్ అయితే తర్వాత మళ్ళీ బయింగ్ చేసుకుందాం. కానీ ఇక్కడ నుంచి ఒక రెడ్ క్యాండిల్ వేసిందంటే మనం మళ్ళీ పుట్ సైడే బై చేసుకుందాం. ఓవరాల్గా బుల్లిషే ఉంది ట్రెండ్, ఓకే. 5 మినిట్స్కి షిఫ్ట్ అయిపోదాం చూడండి గైస్, ఓకే. ఈఎంఐ దగ్గరకు వస్తుంది, ఇంకా కిందికి రానివ్వండి. 9 ఈఎంఐ నుంచి ఒక గ్రీన్ క్యాండిల్ పడితే నేను ఇక్కడ కొనేస్తాను. ఒకవేళ ఇది క్యాన్సిల్ అయ్యి కిందికి పడిపోతే అగైన్ సెల్ సైడ్ షిఫ్ట్ అయిపోతాం, ఓకే. యాజ్ ఆఫ్ నౌ 2 ఓపెన్ చేసుకుందాం, దానిలోనే ఇదంతా కుదురుతుంది అనమాట. తర్వాత ఇది క్లిక్ చేయగానే మనకి కాల్ 250 కాల్ ఓపెన్ చేసుకుందాం. 250 కాల్ ఇట్లా నడుస్తుంది. దీన్ని చూడండి అసలు పైకే పోవట్లేదు. సో చిన్న ప్రాఫిట్, ఎక్కువ పెద్ద ప్రాఫిట్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. చూడండి దీనిది ఈఎంఐ కింద నడుస్తుంది, 250 కాల్ ఇది. ఇది చూడండి గైస్, ఇంత మంచిగా పైకి పోతుంది ఇది 5 మినిట్స్. ఈ ప్రీమియం చూడండి ఇక్కడనే తిరుగుతుంది. సో విల్ వెయిట్
గడబడిలో ట్రేడింగ్ చేయొద్దు, జాగ్రత్తగా ఆలోచించి ట్రేడ్ తీసుకున్నాం. ఓకే, సెటపే లేదు ఇక్కడ యాక్చువల్లీ, ఎందుకంటే ఈ స్టాక్ ప్రకారం ఇది నడుస్తలేదు. సో గడబడిలో ట్రేడింగ్ చేయొద్దు. సో నేను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను ఏది తీసుకొని ఈ ఈఎంఐ క్రాస్ అయిపోయిన తర్వాత ఆలోచిస్తాను. ఇక్కడ 15 ఈఎంఐ ఇంకా 9 ఈఎంఐ ఉంది కదా, అది క్రాస్ అయిపోయిన తర్వాత ఒక 200 పాయింట్తో స్టార్ట్ చేస్తాం. ఓకే, ఒకసారి 1 మినిట్లో ఎట్లుందో చూసాం. ఓకే ఓకే నైస్. ఈ క్యాండిల్ మంచిగా ఎండ్ అయింది గైస్ యాక్చువల్లీ, కానీ ప్రీమియం మూవ్ అవ్వట్లేదు, నాకు అందుకే డౌట్ ఉంది. చూడండి గైస్, ప్రీమియం షార్ప్గా మూవ్ అవ్వట్లేదు. ఒక రిస్క్ తీసుకోవచ్చు కానీ ఐ డోంట్ వాంట్ టు టేక్. ఇక్కడ నాకు తేడా కొడుతుంది ఎందుకో. ఫుల్ వీడియో చూడండి గైస్, మీకు నాలెడ్జ్ వస్తుంది. యాక్చువల్లీ సపోర్ట్ అయితే తీసుకుంది. నాకు ఈ నిఫ్టీ చూస్తున్నట్టయితే సపోర్ట్ తీసుకుంది, కానీ ఈ ప్రీమియం చూడండి గైస్, ప్రీమియం లేస్తలేదు కదా. సో మనం తీసుకొని ఏం ఫాయిదా అయినా. ఇందమనికి వెళ్దామని, ఇందమని కూడా అట్లనే ఉంది దాని పరిస్థితి. ఇదన్నా కొంచెం మూవ్ అవుతుంది. ఓకే ఓకే నైస్. చలో ఇక్కడ ఒక రిస్క్ తీసుకుందాం, చిన్న రిస్క్, ఎందుకంటే ఈ ఈఎంఐ సపోర్ట్ తీసుకుంది కాబట్టి. కానీ నాకు దీన్ని ఏమంటారు, దీని ప్రైస్ యాక్షన్ అయితే నమ్మకం లేదు ధర. చూద్దాం, ఈఎంఐ పైకి అయితే ఎండ్ అయిపోయింది. ఇది సస్టైన్ అయిపోతే ఒక కొంచెం చిన్న ప్రాఫిట్ ఇస్తుంది, పెద్ద ప్రాఫిట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేను దీని మీద. చూద్దాం. ఈ ప్రీమియము సాతియాలి బ్రో, దీని తగ్గంగా ఇది కదలాలి. సో దీని తగ్గంగా ఇది కదలతలేదు, నాకు చూస్తే అర్థమైపోతుంది కదా. చూద్దాం, ఏమైనా సపోర్ట్ అయితే తీసుకుంది. 35 సెకండ్స్లో క్యాండిల్ ఎండ్ అయితే ఇంకొకటి మంచి ఒక మంచి అప్రూవ్మెంట్ ఇస్తే ఇది ఒక 10-15 పాయింట్స్ పెరుగుతుంది. లెట్స్ సీ వాట్స్ గోనా హ్యాపెన్. ఈ జోన్ పైనంత వరకు రిస్క్ లేదు, కానీ చూడండి ప్రీమియం ఎట్లా పడుతున్నావు చెప్పలే, నమ్మకం లేదు ధర నాకు. లెట్స్ సీ ఏం జరుగుతుందో. ప్రాసెస్ని ఫాలో చేద్దాం. ఒకవేళ ప్రాసెస్ని దాటుకొని బిస్కెట్ ఇచ్చిందంటే ఇంకా లాస్ బుక్ చేసుకున్నాం అంతే, ఎక్కువ ఆలోచించొద్దు. బరాబరప్ప ఫుల్ వీడియో చూడండి గైస్, మీకు నాలెడ్జ్ వస్తుంది. ఓకే, అంటే నేను ఎట్లా డెసిషన్ చేంజ్ చేస్తున్నా, ఎట్లా డెసిషన్ ఫాలో చేస్తున్నా అది అర్థమవుతుంది మీకు. ఇది తేడా కొడుతుంది చెప్పలే, ఇది ప్రీమియంది సరిగా మూవ్ అవ్వట్లే గైస్. సో అసలు అవుతలే కదా ఇది. ఎగ్జిట్ కొట్టేస్తా, కావాలంటే నేను మళ్ళీ మంచి ట్రేడ్ తీసుకుంటా, కానీ నేను ఎగ్జిట్ కొట్టేసిన. ఇది నాకు ఎందుకో నమ్మకం కుదురుతలే, ఈ ప్రీమియం కొంచెం ఫాస్ట్గా ఇదవుతుంది, డికే అవుతుంది. పైకి పోయినా నేను నమ్మ. ఫస్ట్ ట్రేడ్ అయిపోయింది గైస్, 1500 లాస్ వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను ఇది పైకి వచ్చిందని సంతోషపడతలేను, ఎందుకంటే నాకు అర్థమవుతుంది దీని ప్రకారంగా ఇది కదులుతారు. ఇప్పుడు చూడండి కొంచెం కిందికి వచ్చినా ఇది పిండి పడిపోతుంది. సో అట్లాంటప్పుడు మీరు ప్రాఫిట్ ఎట్లా తీసుకోగలుగుతారు చెప్పండి. ఇప్పుడు ట్రేడ్ చేయకండి, నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టేస్తా, కొంచెం సేపు ఆగి ట్రేడ్ చేద్దాం, ఎందుకంటే ప్రీమియం దానికి ఇష్టం వచ్చినట్టు మూవ్ అవుతుంది. ఓకే, premium is not moving as expected. Low loss అవుతుంది. ఓకే, మన గ్రూప్లో పెట్టేసా చూడండి. చెప్పలే నేను ఏం చెప్పినా అర్థమైపోతుందా చూస్తే. ఓకే, ఒకసారి పుట్టుది ఎట్లా మూవ్ అవుతుందో చూసుకుందాం. ఓకే, పుట్లో ఏమైనా పాసిబిలిటీస్ ఉన్నాయి అంటే బ్రేక్అవుట్ అయిపోతే పుట్లో పెద్ద మూమెంట్ వస్తుంది. చూద్దాం ఒకసారి ఎట్లా జరుగుతుందో పుట్లో. అబ్బా పుట్లో కూడా అదే పరిస్థితి. ఈ జోన్ చూడండి గైస్,
ఈ ఏరియా ఎండ కింద క్యాండిల్ ఎండ్ అయింది అనుకోండి, ఒక పెద్ద ఫాల్ వస్తుంది. ఈ పైకి పోవడం కన్నా ఇదే తీసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. చూడండి, ఇది ఇష్టం వచ్చినట్టు పైకి కిందికి పోతుంది. పాజ్ చేస్తా గైస్, ఓకే, వీడియో పాజ్ చేస్తా. మంచి ఏదైనా సెటప్ దొరికినప్పుడు నేను ట్రేడ్ చేసినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు తీసుకున్నాను. ఓకే, లెట్స్ పాజ్ ఫర్ సమ్ టైమ్. గైస్ మళ్ళీ ఒక ట్రేడ్ ఎంటర్ అయినా, కానీ నాకు స్టిల్ డౌటే ఉంది గైస్. నేను ఎందుకు తీసుకున్నా అంటే, ఈ ఏరియా కనుక బ్రేక్ అయింది అనుకోండి, ఒక ఫాస్ట్ అప్ మూమెంట్ వస్తుంది అన్నమాట. దానికోసమే నేను ట్రేడ్ తీసుకొని పెట్టుకొని ఉన్నా, కానీ అది మనల్ని మోసం చేస్తుంది. ఓకే, జస్ట్ ఇగో ఈ ఏరియా బ్రేక్ అయింది అనుకోండి, ఒక పెద్ద మూవ్ ఇస్తుంది ఇది. కమాన్, ప్రీమియం అసలు మూవ్ అవట్లే గైస్. ట్రేడింగ్ చేయకపోవడం బెస్ట్. ఇగో చూడండి ఎట్లా పడుతుంది. ఐ థింక్ ఇట్స్ నాట్ అ గుడ్ డే టు ట్రేడ్ గైస్, నిజంగా చెప్తున్నా. ఇది ప్రీమియం చూడండి ఎట్లుంది, గచ్చ లేదా? మీకు అర్థమవుతుందా చూస్తుంటే? ఓరి నాయనో, ఓరమ్మో. సెకండ్ ట్రేడ్ కూడా లాస్ అయింది గైస్, 4000 రూపీస్ లాస్. ఇది అసలు అవసరమైన లాస్. నేను జస్ట్ దీంతో ఆడుకుంటున్నా పిచ్చోన్ లేక, బట్ ఇట్స్ ఓకే. చాలా ఇది ఉంది, డికే ఫాస్ట్గా అయిపోతుంది గైస్, థర్స్డే అని మేబీ. సో ఇట్స్ బెటర్ నాట్ టు ట్రేడ్. నేను ట్రేడింగ్ ఈరోజు వద్దనుకుంటున్నాను. ఇగో చూడండి గైస్, ఇగో కాల్ ప్రీమియం ఎట్లా పడుతుంది చూడండి, పుట్ ప్రీమియం లేస్తుంది, ఇది కింద పడుతుందని చూడండి. ఇది లేస్తే ఇది కొనుక్కోవచ్చు, అసలు లేస్తలే కదా. సో ఆప్షన్ సెల్లర్స్ డే ఈరోజు. నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెట్టేస్తా, మీరు కూడా మళ్ళా ఓకే గ్రూప్లో పెట్టేసా. ఓకే, ఈ క్యాండిల్ కింద ఎండ్ అయితే ఒక మంచి మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. చలో రిస్క్ తీసుకుందాం మళ్ళీ, ఎందుకంటే మనకు ఒక లాస్ వచ్చింది కదా. చేయొద్దు ట్రేడ్, బట్ నేను ఎందుకు తీసుకుంటున్నా అంటే 4000 లాస్ అయిపోయింది. థర్డ్ ట్రేడ్ ఒకటి ఫినిష్ చేద్దామని. ఓకే, ఫినిష్ చేసి ఇంకా డే ఎండ్ చేస్తా. అసలు వద్దు ఈరోజు, టూ మచ్ ఉంది ఇది. ఈ క్యాండిల్ ఒకవేళ కింద ఎండ్ అయితే ఒక మంచి మూమెంట్ వస్తుంది గైస్, కింద ఎండ్ అవ్వాలి. ఓకే నైస్, 700 సూపర్, 800, 1000, 1300 నైస్. 4 అన్న పో పైకు, 1000 సూపర్, 1300 వెళ్ళిపో, పైకి వెళ్ళిపో. కమాన్, 1300 ప్రాఫిట్ నడుస్తుంది. గుడ్, చాలా మంచి ఫాల్ ఇది. ఇది బ్రేక్అవుట్ అయిపోతే కింది పడిపోతుంది గైస్, మనకు ఒక మంచి మూమెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కమాన్, ఏమవుతుందంటే ఇక్కడ అంతా బయర్స్ జాయిన్ అయ్యారు కదా, ఈ బయర్ జోన్ని వాళ్ళ స్టాప్లో సెట్ అయింది అనుకోండి, ఫాస్ట్గా పడుతుంది అనమాట. 15 EMA బ్రేక్ చేయాలి, లేకపోతే కష్టం. చూడండి ఎట్లా ప్రీమియం ఎట్లా డికే అవుతుందో చూడండి. కొంచెం ఇది ఒక 2 ఇంచులు పైకి పోయిందా కానీ ఇది మొత్తం కింది పడిపోతుంది. దూరం పోబోకుమా చిన్ని చిన్ని పాదాలనే నేలైనే మోయనా, చిందే క్షణంలోను కింద పడిన ఉంటాను నా నీడనా, నీ జంటే 2 చెవులలా ఏ మాటను
వెనువెంటే ఉంటానే రానా నిమిషంలోనా నే ముంచేసైనా ఇటు రావే నా గాజు బొమ్మ నేనే నానా పడుతున్నా ప్రీమియం మూవ్ ఆటలే ఏందో కమాన్ నార్మల్ టైంలో ఇట్లా పడుతుంది కదా గైస్ ప్రీమియం ఇట్లా రాకెట్ అవుతుండే యూజువల్లీ ఇది సూపర్గా చాలా బాగా ఎండ్ అయింది గైస్ క్యాండిల్ 2000 ప్రాఫిట్ నడుస్తుంది సూపర్ ఇది కంటిన్యూ చేస్తే మంచి ప్రాఫిట్ ఇస్తుంది కమాన్ కింద పడుతుంది చలో మీరు చూసుకున్నట్లయితే ఓవరాల్ ఇప్పుడు 1700 దాకా వచ్చేసాము నైస్ ఇది కిందికి ఎందుకు వస్తుందో అందుకే ట్రేడ్ చేయకని చెప్పా పర్ఫెక్ట్ ప్లేస్ గైజ్ యాక్చువల్లీ ఇది నిజంగా చెప్తున్నా ఈ టైంలో ప్రీమియం ఎగరాలి గాలికి కానీ ఇది ట్రాప్ చేస్తుంది గైస్ ఇంకో చెప్పలే ఎట్లా ట్రాప్ చేసింది చూడండి మొత్తం బిస్కెట్ చేసింది ఈ క్యాండిల్ కనుక దీని కింద సస్టైన్ అయింది అనుకోండి ఇది ఇంకొక ఫాల్ ఇస్తుంది చిన్ని చిన్ని పాదాలనే నేలైనే మోయనా చిందే క్షణంలో నువ్వు కింద పడిన ఉంటాను నా నీడనా నీ జంటే రెండు చెవులురా ఏ మాట చూపును అంటే ఉంటానే రానా నిమిషంలోనా నే వదిలేసే షార్ప్ మూమెంట్ రావాలి రాకెట్ అది 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 కావాలి మనకి రైట్ సూపర్ చూడండి గైస్ 700కి వచ్చేసాం సూపర్ ఈ మూమెంట్ కోసం మనం వెయిట్ చేసేది ఉండే గడబడిలో 2 తప్పులు చేసాం బట్ ఇట్స్ ఓకేలే తప్పులతో నేర్చుకోవచ్చు మిత్రమా ఇటు రావే నా గాజు బొమ్మ నేనే నానా టూ మచ్ ఇది ఇంత పెద్ద పైకి పోయి మళ్ళీ కిందికి వస్తుంటే అసలు నమ్మలేకపోతున్నా కమాన్ నాకు ఎందుకో ఈరోజు డే ఎండ్ చేద్దాం అనిపిస్తుంది గైస్ ఇది కొంచెము ఇది చేస్తుంది ఇట్స్ బెటర్ వి ఎగ్జిట్ ఎందుకంటే ఈ పైనది బ్రేక్ చేస్తే కానీ పైకి పోదు బ్రేక్ అవ్వాలి ఫాస్ట్గా వాలిపో కమాన్ పడిపో 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 అంటే దీన్ని కదా ప్రీమియమే పడిపో మార్కెట్ బాగాలేదు గైస్ ఈరోజు ట్రేడ్ అసలు చేయకండి నేను మన టెలిగ్రామ్లో కూడా పెట్టా చూడండి ప్రీమియం ఫాస్ట్గా మూవ్ అవ్వాలి అది మూవ్ అవ్వట్లేదు అనుకున్నంత సో ఇట్స్ బెటర్ డోంట్ ట్రేడ్ సచ్ డే ఈ ట్రేడ్ తర్వాత నేను లాస్ అయినా ప్రాఫిట్ అయినా ఎండ్ కొట్టేస్తా గైస్ అండ్ వీడియో పెట్టేస్తాను మీకు నాలెడ్జ్ రావాలి కదా అంటే ఏ టైంలో తప్పులు జరుగుతుంది మన చేతిలో అది మీకు తెలియాలి క్లియర్గా అందుకే నేను లాస్ వచ్చినా పెడతాను నాకు లాస్ వస్తే కొంతమంది అంటారు అరే ఈడేంది లాస్ వస్తున్నాను కానీ పెడతాను నేను ఎందుకంటే నాకు వాళ్ళ కమెంట్తో నాకు సంబంధం లేదు మీకు నాలెడ్జ్ రావడమే ఇంపార్టెంట్ నాకు ఓకే ఎందుకంటే నా సైడ్ నుంచి తప్పులు అవుతుంది సో మీరు ఆ తప్పులు చేయొద్దు అంటే నేను చూపించాలి కదా తప్పులు జరిగిందని సో అది ఇది నో ట్రేడింగ్ డే గైస్ నేను ఇక్కడ కొంచెం ఇది బ్రేక్అవుట్ అవుతుందని రిస్క్ తీసుకున్నా తర్వాత ఈ మూమెంట్ చూసి ప్రైస్ యాక్షన్ చూసి నేను ట్రేడ్ తీసుకున్నా అది ప్రాఫిట్లోనే చూపిస్తుంది ఓకే బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ అ గుడ్ డే టు ట్రేడ్ ఓకే ఇప్పుడు మనకు ఒకవేళ ప్రాఫిట్ వచ్చింది అనుకోండి స్టిల్ ఇట్స్ నాట్ అ గుడ్ డే టు ట్రేడ్ ఓకే
ఒక మంచి షార్ప్ మూమెంట్ ఇస్తే బాగుంటుండే, షార్ప్ ఫాల్ లాగా. ఓవరాల్ చూసుకున్నట్లయితే గైస్ ఇది ఈ ట్రేడ్లో ప్రాఫిట్ జరిగింది. ఓకే, 2 ట్రేడ్స్ తీసుకున్నాం స్టార్టింగ్, దాంట్లో ఈ లాస్ వచ్చిండే. ఓకే, ఇంకా 16 సెకండ్స్ ఉంది కదా, 16 సెకండ్స్లో ఇది కింద ఎండ్ అయింది అనుకోండి, ఇంకొక ఫాల్ ఇస్తుంది. బా, మంచి ప్లేస్లో ఎండ్ అవ్వలేదు, ఇంకొంచెం కింద ఎండ్ ఆడుతుంటే బాగుంటుండే. నైస్, కమ్ ఆన్. ఈ జోన్ కన్నా కింద వరకు మనం సేఫ్ గైస్. ఇగో ఇది ఉందా 19 ఇంకా 15 EMA, దానికన్నా కింద వరకు అది పడని ట్రై చేస్తుంది. ఓకే, ఇటు రావే నా గాజు బొమ్మ, నేనే నాన్న. స్లో అవుతుంది వీడియో, బట్ చూడండి, మీకు పేషెన్స్ ఉంటేనే మీరు కూడా గెలవగలుగుతారు ఈ గేమ్లో. మీకు పేషెన్స్ లేదు, నేను క్వైట్గా ఉంటున్నా, మూడ్ వస్తలేదు, మీకు ప్రతిసారి ఎంటర్టైన్మెంట్ కావాలంటే మీరు మీమ్ ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని చూసుకోవచ్చు. ఇక్కడ మనం డబ్బులు సంపాదించడానికి ప్లాన్ చేస్తున్నాం, మీరు కూడా డబ్బులు సంపాదించడానికి మన ఎయిమ్ అదే కదా. ఇప్పుడు మీమ్ ఛానల్లో మనకన్నా ఎక్కువ సబ్స్క్రైబర్, మనకన్నా ఎక్కువ అన్నీ జరుగుతుంటాయి అన్నమాట. సో కానీ మనం మీమ్ మెటీరియల్ కాదు కదా. అది క్రేజీ మూమెంట్ వచ్చింది గైస్, గ్రీన్లోకి వచ్చేసాము. నైస్, గుడ్ గుడ్. ఇంకొక మూమెంట్, నైస్. 1000 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది, సూపర్. ఇంకొంచెం, కమాన్, గుడ్. మూమెంట్ క్రేజీ వచ్చింది గైస్, ఇది పడాలి ఇప్పుడు ఫాస్ట్గా. పడితే ఒక క్రేజీ మూమెంట్ వస్తుంది చూడండి. కమాన్ కమాన్, బుక్ చేసుకున్నా గైస్, ఎందుకంటే నాకు ఇక్కడ డౌట్ కొడుతుంది. అయ్యో చెప్పలే డౌట్ కొడుతుందని, ఇదే. సో ఓవరాల్గా 500 రూపీస్ ప్రాఫిట్, బట్ సేఫ్ గైస్. ఇగో ఈరోజు మార్కెట్ బాగాలేదు, ఈరోజు కూడా మనకి 500 ప్రాఫిట్ అంతా గ్రేటే. చూడండి గైస్, ఇది పడుతుంది, ఇది పైకి వెళ్తుంది, కానీ నాకు ఎందుకో డౌట్ గైస్, కింది పడిపోతుందని డౌట్. చూద్దాం పైకి వెళ్తుందా. ఓకే, ఎనీహౌ మన 3 ట్రేడ్స్ అయిపోయింది. నేను డే ఎండ్ చేస్తా, నేను అసలు ట్రేడ్ చేయం. నిన్న మనం ఒకటే ట్రేడ్ చేసాం కదా, 3000 ప్రాఫిట్ అయింది. తర్వాత నేను ఈవినింగ్ టైంలో నాకు ఒక ప్రైజ్ యాక్షన్ కనిపిస్తుంది, నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను. నిన్న ప్రాఫిట్ 9000 రూపీస్ గైస్. నేను అది మీరు రీల్ చూడండి, నాది రీల్ అంటారు, షార్ట్స్ చూడండి యూట్యూబ్లో, దాంట్లో కనిపిస్తుంది మీకు. 2 ట్రేడ్లు చేస్తాను నిన్న నేను. ఓకే, ఒక ట్రేడ్ రికార్డ్ చేసిన, సెకండ్ ట్రేడ్ రికార్డ్ చేయలేకపోయినా, టోటల్ 9000 ప్రాఫిట్. బట్ స్టిల్ నేను రికార్డ్ చేసింది ఒకటే మీకు పెడదామని చెప్పేసి మెయిన్ వీడియోలో అదే ఉంది. ఓకే, సో ఈరోజు ప్రాఫిట్ 500. ఇంకొకటి గైస్, నేను అసలు ట్రేడ్ చేయకండి, నిజంగా చెప్తున్నా, వద్దు. ఇగో నేను ఎందుకు వద్దు అంటున్నా అంటే, ఈ మూమెంట్కి చాలా పైకి వెళ్ళాలి, ఇది మెల్లగా వెళ్తుంది. సో నేను రిస్క్ తీసుకోలేను, అంటే రావచ్చు ప్రాఫిట్, కానీ రిస్క్ తీసుకోలేను గైస్. ఓకే, సో విల్ ఎండ్ దిస్ డే. థ్యాంక్ యూ సో మచ్. ఈ 5 lakhs కూడా అవుతుంది, 50,000 కూడా అవుతుంది, ఎంతనా అవుతుంది. ఓకే, జస్ట్ ప్రాసెస్ని ఫాలో చేయడం ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఐ లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.